మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ మంచి స్కోర్ ఏ విధంగా సాధించాలి, మంచి మెరిట్ సాధించే స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ చదువు ఏ విధంగా కొనసాగుతుంది అనేది మన టాపిక్ ఈరోజు. అయితే కేజీ నుండి పీజీ వరకు క్లాస్లో రకరకాల భిన్న మనస్తత్వాలు గల స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక క్లాస్లో కనుక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళలో కొద్ది మంది మాత్రమే, ఫ్యూ మెంబర్స్ మాత్రమే మెరిట్ సాధిస్తారు. మరి ఆ మెరిట్ వాళ్ళు ఏ విధంగా సాధించగలుగుతున్నారు, ఆ మెరిట్ ప్రతి స్టూడెంట్ సాధించాలంటే ఏ విధమైన ప్రణాళిక ఉండాలి అనే వివరాలను మనకు సయ్యద్ రఫీ గారు అందిస్తారు. రఫీ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రఫీ గారు. గుడ్ మార్నింగ్ టు యూ. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ స్టూడెంట్స్. హాయ్ రఫీ గారు, ఒక క్లాస్లో కనుక ఒక 30 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళలో కొద్దిమంది మాత్రమే మెరిట్స్ సాధించేలా రాణిస్తారు. ఈ రాణించడం వెనక గల కారణాలు ఏంటి? అసలు వెనుకబడిన విద్యార్థులు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం అండి, అది మీకు జరుగుంటుంది, నాకు జరిగింది, ప్రతి ఒక్కరికి జరిగేది. మనం స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, వెళ్ళినప్పుడల్లా మనకు చెప్తారు, ఆ శ్రీనివాస్ని చూడు, ఈ సుబ్రహ్మణ్యం చూడు, ఆ సుందరిని చూడు, నువ్వు ఇలా చదువు, అలా చదువు, అలా చదువు, వాళ్ళు ఎంత బాగా చదివేస్తున్నారు, ఇలా చదువు. ఈ ఫ్రస్ట్రేషన్ ప్రెజెంట్ ప్రతి స్టూడెంట్ ఎదుర్కొనేదే. ప్రెజెంట్ కాదండి, పాస్ట్ నుండే ఉందండి, ఎప్పటి నుంచో ఉందండి. మీ నాన్నగారికి జరిగి ఉండొచ్చు, మా నాన్నగారికి జరిగి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ జరిగి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్, ఇది. బట్ ఇక్కడ ప్రతి జనరేషన్లో ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి ఆన్సర్ దొరకట్లా. ఈడిలా నువ్వు ఇలా చదువు, అలా అయిపో, ఇలా చదువు, అలా అయిపో. బట్ మై క్వశ్చన్ ఈజ్, తను అలా ఎందుకు చేస్తున్నారు? ఇతను సక్సెస్ఫుల్ అంటున్నారు, ఈ మార్క్స్ స్కోర్ చేయడమే సక్సెస్ అనుకుంటే ఆ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అతను ఎందుకు అవుతున్నాడు? అసలు ఎలాంటి శక్తి తనతో అలా చేయిస్తుంది? 35% ఈజ్ ఓకే ఫర్ గెటింగ్ త్రూ. అలాంటప్పుడు వీళ్ళు 60, 70, 80, 90 అదేంటి? చాలామంది నేను చూస్తాను, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే వాళ్ళు ఏం చేశారో చెప్పేస్తారు. అది కాదండి, ఎందుకు చేశారు, ఎలా చేశారు, దట్ ఈస్ ది సీక్రెట్. ఆ సీక్రెట్కి ఏంటబ్బా, ఆ సమాధానం ఏంటి అని నేను చదవడం మొదలుపెట్టాను. కేజీ నుండి పీజీ నుండి ఆ స్టడీ అప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసాయి, జనరల్ విషయాలే, కానీ పెద్దగా పట్టించుకున్నాం. వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. 2 కేటగిరీస్, మెరిట్ స్టూడెంట్స్, కొద్దిగా వెనుకబడిన స్టూడెంట్స్. అయితే వెనుకబడిన స్టూడెంట్స్ ఏం చేయరు, ఈ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఏం చేస్తారు? దిస్ ఈజ్ ది క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ముందే చెప్పినట్టు, నువ్వు అతడిలా చెయ్యి, ఇలా చెయ్యి అని కాన్స్టెంట్లీ ప్రెషర్ పెట్టేస్తున్నారు. అలా కాకుండా తను అలా మెరిటోరియస్గా ఎందుకు అయ్యాడు, దట్ ఈస్ ది సీక్రెట్. అది నేను గమనించడం మొదలుపెట్టినప్పుడు ఐ అండర్స్టూడ్ వన్ ఫ్యాక్ట్ అండి. ఆల్ ది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ మేడ్ ది హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ విచ్ యావరేజ్ ఆర్ పూర్ స్టూడెంట్స్ డు నాట్ లైక్ టు డూ. అంటే ఈ సక్సెస్ఫుల్గా నిలబడ్డ విద్యార్థులందరూ నార్మల్గా యావరేజ్ విద్యార్థులకు చేయడానికి ఏ పనులు అయితే ఇష్టం ఉండవో ఆ పనులన్నిటినీ చెయ్యడాన్ని అలవాటుగా మార్చుకున్నారు.